హే హాయ్ గైస్, దిస్ శ్రీకాంత్. సో కొత్త వస్తున్న ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కొట్టి అయితే వీడియో స్టార్ట్ చేయండి, మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి శేఖర్ భాష ఎలిమినేషన్ ఫెయిర్ అనిపించిందా, అన్ఫేర్ అనిపించిందా? బికాజ్ ఆఫ్ అన్లిమిటెడ్ ట్విస్ట్స్ అన్నారు కదా, ఆ ట్విస్ట్ లాగా అనిపించిందా లేకపోతే ఏంద్రా బాబు అనిపించిందా? కామెంట్ సెక్షన్లో తెలుపండి. అట్లనే క్లైంట్లో కొంతమంది జాయిన్ అయ్యారు. దానివల్ల ఏమైనా అడ్వాంటేజ్ వద్దా, డిసడ్వాంటేజ్ వద్దా, ఎవరికి నెగిటివ్ వద్దు, ఎవరికి పాజిటివ్ వద్దు, జస్ట్ గెస్ చేద్దాం అంతే. ఇంకేమైనా ఉన్నాయా? ఇప్పుడు శేఖర్ భాష దండలు వేసినప్పుడు చెప్పిన రీజన్స్ కరెక్ట్ అనిపించినా, లేకపోతే జెన్యున్గా అనిపించినా, లేకపోతే శేఖర్ భాషని వాళ్ళని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, నేను ఇంటికి వెళ్ళాలని, నన్ను పంపిండి అని కూడా. సో అదేనా చెప్పండి, మాట్లాడుకుందాం. ఓవరాల్ ఏదైనా టాపిక్ మిస్ అయితే కంటిన్యూ చేద్దాం. సో ఫస్ట్ క్లైంట్ గురించి మాట్లాడదాం. క్లైంట్లో జాయిన్ అవ్వడం. సో విష్ణుప్రియ అంటే రెండు కొప్పులు ఒక ప్లేస్లో ఉండలేవు, అలాగే 2 వారాల నుంచి కొట్టుకుంటున్నావు, ఇద్దరు ఒకటే ప్లేస్లో ఉంటారా ఉండరా తెలీదు. బట్ నిఖిల్ క్లైంట్ మెంబర్స్ గురించి ఒకసారి టకటా చెప్పేసుకుందాం. విష్ణుప్రియ, ఆ శేఖర్ భాష అంటే ఎలిమినేట్ అనుకోండి. అండ్ యష్మి, సోనియా, పృథ్వీ, నైనిక. సో నిఖిల్ క్లాన్ మాత్రమే ఈ పెద్దోడు, చిన్నోడు, ఆ పెద్దక్క ముగ్గురు ఒకటే క్లాన్. అండ్ వాళ్ళు కాకుండా మిగిలిన ఇంకా ముగ్గురు ఎవరు? నైనిక అండ్ పృథ్వీ, నైనిక, ఓకే రైట్, నైనిక అంతే, నైనిక, యష్మి. సో వీళ్ళు ఒక దగ్గర అవుతారా మరి? గ్యాంగ్ వార్స్ అయితే చూడాలి. నాకైతే విష్ణుప్రియ తాట తీస్తారు. ఐ మీన్ అంటే నెగ్గనియరు, గెలవనియరు, ఆడనియరు, పార్టిసిపేట్ చేయనియరు అని అనిపించింది. విష్ణుప్రియగా పృథ్వీ ఉన్న క్లాన్లో ఉండొద్దు అనుకుంది. ఇద్దరు ఒకటే క్లాన్లో ఉన్నారు కాబట్టి ఏమైనా గొడవలు వద్దా, మనస్పర్ధలు వద్దా, కలిసిపోతారా, టీం వర్క్గా ఉండి వర్క్ చేస్తారా చూద్దాం. ఇట్ మే బి విష్ణుప్రియ అండ్ యష్మి ఇద్దరికి గిడంగా పడుతుందని నాకు ఎక్కడో 6 సెన్స్ కొడుతుంది. ఎందుకంటే విష్ణుప్రియకి యష్మి ఇష్టం లేదు, అండ్ సోనియా ఇష్టం లేదు, పృథ్వీ ఇష్టం లేదు. ఇష్టం లేని వాళ్ళతో ఒక క్లైంట్ షేర్ చేసుకుంటుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. అబ్బాయితో అయితే మాత్రం అబ్బాయి ఎవరినైనా లీడ్ చేయగలడు, ఎవరినైనా ఏమంటారు కాంప్రమైజ్ చేయగలడు, ఎవరికైనా అర్థమయ్యేటట్టు చెప్పగలడు. కాబట్టి సో అబ్బాయి ఓకే, ఇట్స్ ఓకే అన్న, ఎంజాయ్ పండుగ. సో చూద్దాం మరి ఈ క్లైన్ బెటర్గా చూస్తుందా, ఈ క్లైన్ బెటర్గా. సో నేను ఏదైనా టాపిక్ మిస్ అయిందన్న, నామినేషన్స్ టాపిక్స్ లాస్ట్ చిన్న ప్రోమో వచ్చింది చూసిరా? ఆ ప్రోమోలో మణికంఠ వర్సెస్ యష్మి, మా అమ్మ నీకేమైతే బొక్కనా ఏదో అన్నది డైలాగ్ అమ్మ అనిపించింది నాకు. సీజన్ అయిపోయేంత వరకు గొడవ పడుతూనే ఉంటారంట. బ్రేక్ హార్ట్ అట. సో యష్మి చాలా ఫీల్ అయింది, మా నాగమణికంట నామినేషన్ చేసినందుకు. నువ్వు ఫ్రెండ్ లాగా ఉండి నాకు వెన్నుపోటు కూర్చున్నావు, లైక్ కట్టప్ప నేను నిడవనప్ప అన్నట్టు యష్మి గౌతమ్ ఎందుకు వస్తుంది? యష్మి గౌడ. సో చూద్దాం మరి వీళ్ళ రైవలరీ ఎంతవరకు వస్తుంది, ఏం జరుగుద్ది. నామినేషన్ లిస్ట్ వచ్చేసి నేను ఇప్పుడు పెట్టేస్తాను ఇన్స్టాగ్రామ్లో రాగానే, అప్డేట్ రాగానే. సో నామినేషన్ ఇంకా హౌస్లో కంటిన్యూ అవుతున్నాయి అనుకుంటా. తీసుకుపోయి చెత్తబుట్టిలో పడేయమన్నట్టున్నాడు. చెత్తబుట్టిలో పడేస్తే ఇంటి నుంచి బయటకు పోయినట్టే. సో ఆ విధంగా అయితే నామినేషన్స్ కండక్ట్ చేసిండు. సో శేఖర్ భాషకి పూలదండలు వేసారు కదా, అది మాట్లాడుకొని అది ట్విస్ట్లా అనిపించింది, ఎట్లా అనిపించిందో మాట్లాడేసుకొని వీడియో ఎండ్ చేద్దాం. సో పూలమాల వేయడంలో మాత్రం నాకు అనిపించింది ఆయన ఆదిత్యంలో ఫైర్ ఉంది, బట్ పార్టిసిపేషన్ లేదు. శేఖర్ భాష బికాజ్ ఆఫ్ డల్ గుండు, లాస్ట్ వీక్ మొత్తం వీక్ ఉండు బికాజ్ ఆఫ్ హీజ్ వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది కాబట్టి. సో అది ఒక్కసారి విధంగా మనకి ఆడియన్స్కి తెలిసేలా చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. కాబట్టి హీఈస్ జెన్యున్, బట్ డల్ ఉండు, వీక్ ఉండదు రీజన్ అందరూ సాక్లా చెప్పుకోరు. ఆదిత్య గారిలో ఫైర్ ఉంది, బూస్ట్ ఉంది, బట్ ఇక్కడ పార్టిసిపేషన్ లేదు. ఒక్క పార్టిసిపేషన్ ఉంటే మాత్రం ఆదిత్య గారు విల్ బి రాక్. నెక్స్ట్ వీక్ ఇంకా ఎక్కువ స్పీడ్గా దూసుకుపోతారని నా ఉద్దేశం. చూద్దాం మరి. ఈ వీక్ అయితే నాకు నబీల్ ఒకసారి నామినేషన్లోకి రావాలని ఉంది, నైనికా నామినేషన్లోకి రావాలని, ప్రేరణ అండ్ యష్మి. అంటే ఇప్పటివరకు నామినేషన్ రాని వాళ్ళందరూ నాకు నామినేషన్లోకి వచ్చి వాళ్ళ ఓట్ బ్యాంక్ ఎంతో చూడాలని ఉంది. బికాజ్ ఆఫ్ ఇప్పటివరకు ఎవరి ఫేవరెట్ కంటెస్టెంట్ అని ఇంకా అని అంటారు ఆడియన్స్ ఇంకా కనెక్ట్ అవ్వలేదు ఎవరికి. సో చూద్దాం. ఇప్పుడు నామినేషన్స్లోకి రాని వాళ్ళందరూ నామినేషన్స్కి వస్తే బెటర్ ఉంటుందని నా ఉద్దేశం. సో ఇంత అయిపోయింది. ఈ ట్విస్ట్ లేని బై హౌస్మేట్స్తోని నచ్చిన వాళ్ళు ఎలిమినేట్ చేయడం, ఆ ట్విస్ట్ నాకు నచ్చలేదు. సో ఏం ట్విస్టో నాకు అర్థం కాలేదు. మీకు నచ్చిందో నచ్చలేదో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు మాత్రం నచ్చలేదు. యాజ్ యూజువల్ అదేం ట్విస్ట్ నాకు అర్థం కాదు. హౌస్మేట్స్ అందరు కలిసి ఒకరిని బయటకు పంపిండి అనే ట్విస్ట్ ఏందో నాకు అర్థం కాలేదు. అంటే జనాలు మెచ్చిన లీస్ట్ 2 వాళ్ళేనట, అదొకటి మాత్రం క్లారిటీ చెప్పారు. అది కాకుండా ఇప్పుడు విష్ణుప్రియని వేరే వాళ్ళని పెట్టినంటే నామినేషన్లో ఉన్న ఇంకా స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ని పెట్టి ఎవరినొకరిని బయటకు పంపిండంటే హౌస్మేట్స్ మొత్తం ఏం చెప్తారు? అది వీడు స్ట్రాంగ్ రా బాబు, ఇప్పుడు ఏదో లిస్ట్ అంటున్నారు కానీ వీడు స్ట్రాంగ్, వీడిని పంపించాలి ముందు,
వాళ్ళకి ఎవరైనా ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళని పంపించాలనుకుంటే అప్పుడు పరిస్థితి ఏంది? ఇప్పుడు ఇదే ఆదిత్య ఓం గారు స్ట్రాంగ్గా ఆడి అన్నిట్లో పార్టిసిపేషన్ ఉండి చాలా అగ్రెసివ్గా ఆడి సూపర్ ఉంటే ఈరోజు ఆదిత్య ఓం గారిని బయట పంపించేది సీరియస్గా. హౌస్ చేతికి పవర్స్ ఇస్తే ఎవడైతే స్ట్రాంగ్ ఎవడైతే నాకు అడ్డు అనుకుంటారో వాడిని పక్కకు పంపించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వానే పంపిస్తారు కాబట్టి అది ఇబ్బంది అయింది చాలా. ఏమో మీ ఓటు ఎవరికి వేసారో చెప్పండి. నాకు మాత్రం ఆ ట్విస్ట్ నచ్చలే సీరియస్గా నచ్చలే. ఇంకా నాకు ఇద్దరు ఒకటేసారి పంపిస్తాం బయటకు అనలేరు. ఏమో మరి ఇది బిగ్ బాస్ నిర్ణయం, తుది నిర్ణయం, సంచలక నిర్ణయమే, తుది నిర్ణయమా, ఫైనల్ నిర్ణయమా, అది ఆ నిర్ణయం అనిపించింది నాకు. సో ఈ వీక్ ఎవరెవరు నామినేషన్లో ఉండాలనుకుంటున్నారు, నామినేషన్ లిస్ట్ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ మొత్తం నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మాట్లాడుకుందాం అనుకున్నది ఏంటి, శేఖర్ భాషా గారి ఎలిమినేషన్ ఫెయిరా అన్ఫెయిరా? నాకైతే అన్ఫెయిరే అనిపించింది అబ్బా. అంటే హౌస్మేట్స్ చేతిలో పెట్టడం కరెక్ట్ కాదు. ఓట్స్ లిస్ట్ ఎవరుకుంటే వాళ్ళని పంపించేది ఉండే. మనకు చూసే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ లేదు. బికాజ్ ఆఫ్ ఆదిత్య ఓం గారు అంత ఎంటర్టైన్మెంట్ ఏమి ఇవ్వట్లేదు. సో శేఖర్ భాష ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ ఇస్తుండే. ఇన్ని రోజులు డెలివరీ భార్య అన్న ఒక డైలమాలో ఒక సపరేట్ వరల్డ్లో ఉండు. బట్ ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చినాక ఎందుకు ఆడాడు, చాలా గట్టిగా ఆడుతుండే. బట్ ఏం చేస్తాం, కానీ శేఖర్ భాషని మాత్రం వైల్డ్ కార్డ్ తీసుకొస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నేను మాత్రం ఇది ఒకటి గట్టిగా కోరుకుంటున్నా, శేఖర్ భాష వైల్డ్ కార్డ్లో బిగ్ బాస్ టీమ్ పంపించాలి అనేది నా గట్టి దృఢ నమ్మకం. సో ఫస్ట్ వీక్ బేబక్క, సెకండ్ వీక్ శేఖర్ భాష, ఇద్దరు బడ్డీస్గానే వచ్చారు, బడ్డీస్గానే పోయారు. ఒక 1 వీక్ డిఫరెన్స్. చూద్దాం నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ అవుతారు, మీరెవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు. ఆ ఎలిమినేట్ అయిన వాళ్ళ దాంట్లో రీఎంట్రీగా ఎవరైనా కన్సిడర్ చేస్తారో చూద్దాం. బట్ నాకు మాత్రం యాజ్ ఆఫ్ నో శేఖర్ భాష ఇన్ ద హౌస్ ఉండాలి అని నాకు అనిపించింది. నాకైతే అన్ఫేర్ ఎలిమినేషన్ అనిపించింది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఆదిత్య ఓం గారు అసలు స్క్రీన్ స్పేస్ లేదు, అసలు ఎక్కడెక్కడ కనిపించడం ఎవరితో ఇన్వాల్వ్మెంట్ కానీ కలిసి గ్రూప్గా అప్రిషియేట్ చేయడం కానీ ఎక్కడ కనిపించలేదు. బట్ ఒక నబిల్ని మాత్రం మస్తు ఎంకరేజ్ చేసిండు యాజ్ అ క్లాన్ మెంబర్గా. మొత్తం ఓవరాల్ ఎక్కడ చూసుకున్న నాకు శేఖర్ భాష ఎంతో కొంత కనిపించిండు కంపారిటివ్లీ ఆదిత్య ఓం గారితో. సో నాకు మాత్రం ఆ విధంగా అనిపించింది. సో కొత్త వస్తున్నలు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ గుట్టయితే వీడియో ఎండ్ చేయండి. సో నేను మీ శ్రీకాంత్ రెడ్డి సైనింగ్ ఆఫ్. జై హింద్.